పరిశుద్ధమైనటువంటి గ్రంథం నుంచి మళ్ళీ ఇంకొకసారి లోకా సువార్త 1వ అధ్యాయము 64వ వచనాన్ని చదువుకుందాం. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతని దేవుణ్ణి స్తుతించుచు మాటలాడసాగెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇదే 1వ అధ్యాయం లోకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. చదువుతారు. ఎలిజబెతు మరియకు యొక్క వందనములను వినగానే 100 వచనము వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నది బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలను నీవు ఆశీర్వదించబడినగాను, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా ఎంతకు వచ్చుట నాకెలాగా ప్రార్థించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గాక, సిద్ధించిన గనుక నందిన ఆమె ధన్యరాలు అనెను. అప్పుడు మరియ ఇట్లా నేను, నా ప్రాణము ప్రభువును కనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించును. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యరాలనే అందరూ. ఆయన నామము పరిశుద్ధము. హల్లెలూయా. ఈ మాట మనం చూస్తే పరిశుద్ధమైన గ్రంథములు ఈ మాటను దేవుడు వారికి ఎందుకు లిఖించబడి రాయించబడ్డాడంటే, వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతని దేవుని స్తుతించి మాట్లాడసాగినది. ఎలిజబెత్ అనేటువంటి ఒక ఆవిడ మరియమ్మ గారికి మేనత్త. ఎలిజబెత్ అనేటువంటి ఆవిడ మరియమ్మ గారికి ఏమన్నా మేనత్త అయితే ఆమె పాపం చాలా సంవత్సరాల నుంచి గొడ్రాలుగా ఉన్నది. ఎలా ఉందంట? గొడ్రాలుగా పిల్లలుగా ఉంది. అయితే ఆమె తన భర్త అయినటువంటి జకర్యా దేవుని సన్నిధిలో ధూపమనగా ప్రార్థన చేసే గడియ దగ్గర పడింది. అయితే ఆ సమయంలో ఆయన దేవుడు ప్రార్థించినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించినట్టు చెప్తున్నాడు. ఏం చెప్పారంటే, నీకు ఒక కుమారుడు పుడతాడు. అప్పుడు ఆయన నా పేరు కుమారుడు, నేను ముసలాన్ని, మా వారి ముసలి నాకు ఎలా పిల్లలు ఉంటాడన్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు నమ్మట్లేదు కనుక నువ్వు కుమారుని కలిగేంత వరకు నీ నోరు మూయబడు అన్నాడు. మోగడు అయిపోడు అన్నాడు. ఏమన్నాడు? మోగడు, నువ్వు మాటలో రాపటం. అట్లాగే ఆమె నోరు ఎట్టయితే దేవుని యొక్క మాటలు ఆయన విన్నాడో ఆ దేవుని దూత స్మరణ వెంటనే జకర్యాకి ఏమైంది? ఆ విధంగా అయిపోయిన తర్వాత దేవుని తన ఉద్దేశంపై అతను వెయిట్ చేసినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కలిగిన తర్వాత అతని నాలుక మాట్లాడడం వాళ్ళు అడుగుతున్నారంట, ఎవరు పేరు ఏడు పెట్టాలని. దేవుడినే చెప్పాడు, నీకు కుమారుడు అన్నాడు, ఆ కుమారుడికి ఎవరని పేరు పెట్టాడు. వారు ముందే చెప్పేస్తారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, అక్కడ మనం చూస్తే ఇంకా ఆ పేరు చెప్పడానికి రాయడానికి ఇక్కడ ఏమన్నాడంటే, ఏం పేరు పెట్టాలా చాలా మంది అంటారు. ఆ కుమారుడు ఏం పేరు పెట్టడం, మా తాత పేరు పెట్టుకున్నాం వెంకటేశ్వర, బాగుంటుంది. ఆ బాబు పేరు పెట్టుకున్నాం ముత్యాలమ్మ, మా తాత పేరు పెట్టుకున్నాం రాజుల రంగయ్య. ఇట్లా రకరకాలుగా ఏం పేరు పెట్టడం ఆలోచిస్తున్నప్పుడు అతడు ఏం చేశాడంటే, మీరు ఎందుకు ఇంత వేసే కదా ఒక పేపర్ పుస్తకంగా తీసుకొస్తారు, రాయబడి సమయంలో తెరవబడి పెట్టేస్తారు. అన్ని రకాల యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందే ఆయనకి ఎలిజబెత్ కుమారుడు పుట్టక ముందే ఆయనకి పేరు పెట్టారు. ఎందుకు చెప్తున్నాడంటే, సర్వశక్తివంతుడు మనకి ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన పుట్టక ముందే ఆయనకు ఒక పేరు పెట్టారు. ఏ పేరు? ఇమ్మానుయేలు అనబడిన యేసు.
ఇమ్మానుయేలు పేరు యొక్క భాషాంతరం దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడై ఉన్నాడని అర్థము. దేవుడు మనకి తోడై ఉన్నాడని అర్థము. దేవుడు మనకి తోడై ఉన్నాడని అర్థము. ఈ దినాన్ని, ఈ రోజును దేవుడు మనకి ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, ఈ రోజు దేవుడు మనకి ఎందుకు ఏర్పాటు చేస్తుంటే ప్రజలందరికీ కలగబోవు మహా శుభవార్త. ప్రజలందరికీ కలగబోవు మహా శుభవార్త ఏంటి అంటే, సర్వ మానవాళి పాపము వారి యొక్క ఆ విమోచన నిమిత్తమై, ఆ పాప విమోచన నిమిత్తమై సర్వోన్నతుడు దేవుని కుమారుడు నరుడిగా భూమికి వచ్చినటువంటి రోజు ఈ రోజు. దీన్ని సర్వ మానవాళి పాప దూషణ ఆ శిక్ష నుంచి విడుదల కనుక చేయగలిగిన ఆత్మస్వరూపుడిగా దేవుడు ఉద్భవించిన శుభదినం. దీనిపైన శుభోదయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు శుభోదయం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. ఈయన మనందరి పాపాల కోసం, మనందరి దోషాలు అపరాధముల నుండి మనం విడుదల చేసి తన పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తంతో మనల్ని కడిగి పవిత్రతగా చేయాలని ఆయన మనుషుడిగా దాసుని స్వరూపం పెట్టి మన మనిషికి వచ్చినటువంటి దినం ఈరోజు. అందుకే సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. నీకు సమాధానం కావాలా? నీకు సంతోషం కావాలా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలా? ఆయన ఆనందంతో ఉండాలా? నీ కుటుంబం సంతోషభరితంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే ప్రార్థన చేద్దాం.